సీతారాముల వారు ఉన్నాడు. నువ్వు ఎంత పోకమ్మా, నీకు ఏలాది కాదు, నీకు వచ్చే కష్టాలు అన్నీ పోతాయి. నువ్వు మంచిగా చెయ్యి, నువ్వు భయపడకు. నీకు నీ వద్దున్నది ఊరు నష్టం జరుగుతుంది. నువ్వు కంపల్సరీ చెయ్యాలాడా, నీ జీవితాంతం వెళ్ళ నువ్వు చెయ్యి, మంచిదేనా ఏం కాదు అంటే వయ్యంబనికి ఇట్లా ఊరు వాళ్ళు ఎవరు పట్టించుకోవలేకపోయింది. వాళ్ళు పట్టించుకొని ఇట్లా ఇరుకులో ఉండే అందులో పోరాకుండా మరి దానికి నాకు సాయం చేస్తే తలైంది చేసుకొని చిన్న చిన్న ముంగట కింద రేకుల చేసుకోవాలని అనిపిస్తుంది అని కూడా చెప్పుకొచ్చిన. పట్టించుకోలేవు అయితే అయితే దేవుడు ఎప్పుడు చేపియాలో అప్పుడే చేపిస్తాడు, కానీ ఎవరితో చేపిస్తాడు అనుకుంటే చేపిస్తాడు చేపిస్తాడు కంపల్సరీ. నీ పేరేం పేరమ్మా? ఇక్కడ నుంచి ఎమ్లవాడకి ఉన్నది ఏంటిది నాలబజార్ చూపించాడు. మున్రాయ మీది? మున్రాయ. నీ పేరేం పేరే? గురువయ్య. దుర్గయ్య. దుర్గయ్య ఇంటి పేరు? తలార్లా. ఇక మొక్కుతాను అయ్యా, నేను నా దగ్గర నాకు పలుకోవడం అనేది లేదు. నాకు ముగ్గురు కొడుకులు ఒక బిడ్డ, వాళ్ళ పిల్లలంతా ఉన్నారు. అంట్లయినా ధర నేను ఎవరికేం జాబులు ఎవరికేం అది లేదు. కానీ నా పెద్ద కొడుకు బాగాలేక ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుంది. ఇక నేను ఏడవంగా ఇక దేవుడు నాకు ఇది చూపించింది. ఇది చూపిస్తే చేసుకుంటూ వస్తాను. నాకు సాధ్యవంతమన్నా నేను చేసుకుంటూ వస్తాను. అయ్యారు చెప్పింది కూడా అదే నేను చేస్తాను. కానీ నాకెవరో సాధించి నీకెందుకు అమ్మానని నన్ను ఎవరో నాకు ఇంత అడ్డు చెప్తే నేను కూడా వాళ్ళకి తెల్లారితే నేను వాళ్ళకు పాద పూజలు చేస్తున్నాను. సమయం వస్తుంది కరుణిస్తాడు దేవుడు. కానీ సమయం వచ్చింది, సమయం ఎందుకంటే పరీక్షిస్తాడు, మనల్ని పరీక్షిస్తాడు కదా. చేసుకురావాల్సిందే మరి. ఆయన ఏమన్నా నువ్వు కంపల్సరీ నీకు ఎంత ఇబ్బంది, నీకు ఎంత కష్టం వచ్చినా నువ్వు మాత్రం వెనకకు పోవద్దు అన్నాడు. సరే అయ్యా చేస్తాను అన్న. అయితే ఇక్కడ ఎందుకు అంటే నీకు ఇంట్లో సీతారాముల వాడు కంపల్సరీ ఉన్నారు అని అంటే నేను దీనికి కూడా సిద్ధమైంది. నా మనవాసం అంతే అంతే అదే పెట్టుకుంటాను. వారం ఇచ్చే వస్తా. వారం వస్తావా? వారం కంపల్సరీ. సోమవారం కొంచెం జర ఇంట్లో మనకు అది కలవపోతే రావాలి. దానికి ఎవరు ఏం చేయాలి? ఇప్పుడు ఈ శ్రావణంలో 5 వారాలు నెల రోజులు ఉంటా. వారం శివరాత్రికి వారం ఎప్పుడు కానీ నా సాధ్యమైనంత మందం నేను చచ్చిదాకత్తా అయ్యా. నేను వెనుకకు పట్ట. ఇక నాకు ఏదొచ్చా నాకు ఎంత ఇబ్బంది అయినా నేను చేసుడే నా దగ్గర. నాకు అసలు ఇప్పుడు నేను చెప్తా అనుకో ఎవరా ఈమె కనబడ్డాది అని ఎక్కిరెత్తరు వచ్చాను కూడా నేను ఒక 3-4 చెప్పిన, సర్పంచ్ చెప్పిన, అయ్యగారు చెప్పిన. అయ్యగారు చెప్తే కూడా కొంచెం భయపడ్డాడు. అమ్మ వాళ్ళకి ఇట్లా సంగతి అక్క అని భయపడితే సరే అనుకున్నా. నేను రాంగా ఇక ఆయన ముందు తిరిగాను. వచ్చి పూజ చేసి ఏం కాదు దేనికి ఎట్లయినా ముడతాయి. దేని ముట్టేటి ముందు యాప చెట్టు ఆడ కూడా ఒక వారం చాలా వీకేసిపోయినా గడ్డి. అయ్యా నేను కూడా ఎంత అంగన్వాడీలో చేసుకుంటా పని. ఇక ఎలా కాను వస్తా పని చేసుకుంటా. కాయ కొట్టి ఆడ హనుమాన్ల కాడ కొట్టుకొని మధ్య అంతా కొట్టుకొని పోతా.
దైవం దానం ఇవ్వకున్నా సరే ఆ భగవంతుడు నాకు నా పిల్లలు మంచిగా ఉంటే నాకు చాలనుకుంటా చెప్తాను. ఆరోగ్యంగా ఉండాలి. ఉండాలి. అంతే. ఆరోగ్యంగా ఉంటే ఫోన్ గేమ్ కొంచెం అంతే. ఆ భగవంతుడు ఎట్లా చూపిస్తాడో ఇక.